సో గైస్ ఇప్పుడైతే మేము కళ్యాణ్లో అయితే వెళ్తున్నాం. అంటే ఈరోజు శివరాత్రి కదా, శివరాత్రి స్పెషల్ గా మేము మా ఫ్రెండ్స్ కలిసి అక్కడికి అయితే వెళ్తున్నాం. సో ఈ రోజు అయితే వ్లాగ్ అయితే ఫుల్ గా ఉంటది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయినాం, ఇప్పుడే మా ఊర్లో నుంచి స్టార్ట్ అయినాం. ముందుగా అయితే మా ఊర్లో మీకు పరిచయం చేస్తాను. డ్రైవర్ ఫస్ట్ డ్రైవ్ చేస్తాను అండ్ సెంటర్ లో ఉన్నాడు పేరు శ్యాము. అండ్ ఇది నేనే, నా పేరు బాలు, మీ అందరికీ తెలుసు. అండ్ వెనక వస్తున్నారు కదా వాళ్ళిద్దరు, అందులో డ్రైవ్ చేస్తున్నాడు పేరు రాజు, అండ్ వెనక ఉన్నాడు సంతు, మీ అందరికీ తెలిసే ఉంటది. ఎందుకంటే మన వీడియోస్ లో ఎక్కువగా కనిపించేది వాడి నేనే కాబట్టి. వీళ్ళు కూడా కనిపిస్తారు, కాకపోతే చాలా తక్కువ. కానీ సంతు అయితే మాత్రం మన వీడియోలో ప్రతి వీడియోలో ఉంటాడు కాబట్టి వాడి గురించి మీకు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆ డ్రైవర్ ఉన్నాడు రాజు కూడా పెద్ద ఎడవ. ఇప్పుడు మేము ప్రెజెంట్ వెళ్తున్న రోడ్డు బాగానే ఉంటది, కాసేపట్లో ఒక రోడ్డు వస్తుంది చూడండి. ఫైనల్లీ అసలైన రోడ్డు మీదకి అయితే వచ్చేసాం. చెప్పాను కదా ఈ రోడ్డు ఇంకా దరిద్రంగా ఉంటది, చాలా దూరం ఈ రోడ్డు మీద ఇలానే ట్రావెల్ చేయాలి. ఇదే స్పీడ్ లో వెళ్ళాలి. చూడండి స్పీడ్ 18, అదే స్పీడ్ లో వెళ్ళాలి. మేము దాదాపుగా ఒక 5-6 కిలోమీటర్ల వరకు ఇదే రోడ్డు మీద మేము జర్నీ అయితే చేయాలి. అంత దరిద్రంగా ఉండే మా ఏరియాలో ఉన్న రోడ్లు. మరి ఇంకా సేపట్లో అయితే మేము వెళ్ళబోయే రోడ్డు అరణ్యం, అదే పెద్ద పెద్ద అడవులు కాదులేండి, కానీ కొండ పక్క నుంచి అయితే వెళ్తాము ఇంకా సేపట్లో. అది కూడా మీకు చూపిస్తాను. అండ్ వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఫైనల్లీ ఇప్పుడైతే మంచి రోడ్లకి అయితే వచ్చాం. 5 కిలోమీటర్స్ అని చెప్పినట్టున్నాను కదా ఇందాక. 5 కిలోమీటర్స్ ఉండదు కానీ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది ఆ రోడ్డు. సో 3 కిలోమీటర్స్ లో అయితే ఆ రోడ్డు మీద జర్నీ చేసి ఇప్పుడైతే మళ్ళీ కొంచెం మంచి రోడ్డు మీదకి అయితే వచ్చాం. సో మేము వెళ్తున్నది చాలా రూరల్ ఏరియా సైడ్ అనమాట. అంటే ఇది షార్ట్ కట్ అన్నట్టు, మాకు షార్ట్ కట్ ఇది. సో నార్మల్ అసలు రోడ్ అంటే వెళ్తే మాత్రం చాలా లాంగ్. సో అందుకని చెప్పేసి మేము షార్ట్ కట్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా, కొండ పక్క నుంచి వెళ్తాం ఇప్పుడు మనం. అది దాటిన తర్వాత మనకు ఒక 5-6 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనం అనుకున్న డెస్టినేషన్ అయితే వెళ్ళిపోతాం. గైస్ నేను చెప్పాను కదా మట్టి రోడ్డుకి వస్తామని. సో ఫైనల్లీ మట్టి రోడ్డుకి అయితే వచ్చేసాం. అండ్ ఇంకపై నుంచి అయితే మనం ఈ మట్టి రోడ్లోనే ట్రావెల్ చేయాలి. సో చూడండి రోడ్డు ఎలా ఉంటుందో మొత్తం మీరే చూడండి. క్వారీ పక్క నుంచి వెళ్ళాలి. ఇదేదో కలర్ గ్రానైట్ క్వారీ అంట గైస్, ఈ గరుడ రెడ్డి ఆయన అనుకుంటా. ఆయన వేలంలో దక్కించుకున్నారేమో, ఇది మనకు తెలీదు. ఇది రోడ్డు. అదిగో చూడండి మనకు అక్కడ కొండ కనిపిస్తుంది కదా, కొండను క్రాస్ చేస్తే మనకు మళ్ళీ ఒక 5-6 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడి నుంచి అయితే మనం మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతాం. కాకపోతే మనం చాలా సేపు ఇలానే ట్రావెల్ చేయాలి ఇదే పట్టు రోడ్లో. చూడండి చాలా మంది నడిచి వచ్చేస్తున్నారు, అంత దగ్గర అన్నమాట, నడిచి వచ్చేయచ్చు. ఇంకా పువ్వారం కాస్తుంది జీడికాయలకి, జీడి చెట్లకి. చూడండి ఎంత బాగా కాదు. ఏ ప్రభు, మొత్తానికి అది కష్టం మీద రాళ్ళలో నుంచి మట్టి మీదకి వచ్చాం. మధ్యలో ఒక విలేజ్ ఉంటుంది సార్, అంతే. ఆ ఊరు దాటిన తర్వాత మనకి మట్టి రోడ్డు ఉంటుంది క్లియర్ గా. ఇక్కడ ఈ రాళ్ళు ఉన్నాయా, తర్వాత కొంచెం దూరంలో అమ్మో ఓర్నాయనో ఇవే రోడ్లు రో. ఇవి అసలు రోడ్లే కాదు, దారులు. ఓ పుల్లగా పోతుంది బండి, మా హెవీ డ్రైవర్. అందరూ ఆల్రెడీ రన్ అయిపోయారు. అమ్మో ఇసుక జారిపోతుంది రా, కష్టంగా వెళ్ళడం కాదు, రాయలు పైకి ఇచ్చాము. ఓ చిలక
అందరిలో పోనీ సరే అందరూ పాస్ అయిపోతున్నారు మనల్ని. ఇగో నెమ్మదిగా ఈ కొండ దాటి వెళ్ళినాను. ఈ కొండ దాటేస్తే వచ్చేసింది guys. మొత్తం ప్లేన్ రోడ్ ఉంటుంది అక్కడ నుంచి. మళ్ళీ రోడ్డు చాలా బాగుంటది అక్కడ. ఇప్పుడు మనం ఎంతవరకు ట్రావెల్ చేసినాం ఇంకొక అంత ఉంటుంది అంతే. ఇక్కడ మనం దిగాలి ఒక ప్లేస్, ఇక్కడే అల్ల రాయల దగ్గర దిగాలి. ఇక్కడ నుంచి దిగిపోవడం బెటర్. ఓకే, ఇక్కడ ఒక రాయల దగ్గర దిగాలి బెస్ట్ దిగితే. ఇక్కడ ఆపు దిగేస్తాం కుమారు. నడాలి ఎందుకంటే ఇగో మొత్తం రాయలే అనమాట. ఈ రాయల మీద నుంచి నడిచి వెళ్ళకపోతే బండి పోతుంది, మేము పడదొప్పుతాం ఖచ్చితంగా. ఇక్కడ ఎక్కలేకపోతున్నాడు. ఇక్కడ లాగలా వెనకదలు రాయట్టుగా ఉంది. లాగు అలా తిప్పు. దేర్ వి గో. ఫైనల్లీ మన రాయల దగ్గర నుంచి అయితే తప్పించుకున్నాం. ఇంకొంచెం ముందుకు పోనీ కుమారు. గైస్ చూడండి, ఇల్లు ఇక్కడ జీడి తోటలో దొంగతనం చేస్తున్నారు. మొత్తం జీడి పళ్ళు. పిక్కలు కాదు, నాకు పళ్ళు కావాలి. ఇప్పుడు కొత్త పళ్ళని చేయలేదురా. ఇదే ట్రా ఇంట్లో రాజు పండుగరా రాజు. చూడండి గైస్, మా ఊళ్ళో ఎన్ని జీడి పిక్కలు దొంగ చేస్తారు. మా ఊళ్ళు దొంగలు చూడండి మొత్తం నింపేస్తున్నారు. ఈ పిక్కలన్నీ కాల్చుకొని తినేద్దాం. గైస్ ఇప్పుడైతే మళ్ళీ మనం బయలుదేరిపోతున్నాం. జీడిపళ్ళకి రెస్ట్ తీసుకున్నాం కదా, సో ఇంకొంచెం వెళ్తే మనకి మంచి రోడ్ వచ్చేసిద్ది. అక్కడి నుంచి అయితే చాలా దగ్గర మనకి. సో స్టార్ట్ అవుదాం. మా వాళ్ళు డిక్కి తీసారు, డిక్కీలో జీడిపిక్కలు మొత్తం తయారుతున్నారు. సార్ మొత్తం తర్వాత సిట్టింగ్ చేసినప్పుడు గంట మంచిగా అవి మంచూరియా తిన్నావు లేకపోతే ఎప్పుడైనా తిన్నావా? 5 రూపాయలు పట్టుకున్నా. అవి కూడా నాన్న ఇచ్చాడంట. చూడండి మళ్ళీ మొదలెట్టారు మా వాళ్ళు. దొంగ దొంగ ఎంత దొంగ వాళ్ళేంద్రా నాయన. మీరు నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గా లేదు, కానీ నాకు ఎట్టుకుని తినేస్తున్నారనే చాలా బాధగా ఉంది. వెలిగించి వాటే క్యాచ్. పళ్ళు బాగాలేదు. నాకి నాకి ఎక్కువ నాకు ఇరా ఒకటి 4, 5 మొత్తానికి బాగానే పోగేస్తున్నారు మా వాళ్ళు సాయంత్రం మంచి. ఇది కొంచెం ప్లేన్ రోడ్డు. వాళ్ళు అక్కడ గొప్ప దగ్గర రాయి ఉంటుంది, ఇక్కడ ఒక రాయి ఉంటుంది. ఇక్కడ అయితే బెస్ట్. అక్కడ ఒక రాయి. ఓ ఎక్కడన్నా అక్కడ ఒక రాయి ఉంది. ఇక్కడ మరి రోడ్డు బాగుందేమో అక్కడ తెలీదు. ఇక్కడే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడ అజ్జానికి మాకు ఒక కుక్క పిల్ల కనిపించింది. ఇదే రాయ. ఇది దాటితే ఊరు. ఇక్కడ కూడా ఉన్నాయి ఆ పళ్ళే ఉన్నా లేవురా. దిగేద్దామా? దిగేస్తే బెస్ట్. ఆపుకుమారు దిగేద్దాం. ఇక్కడ నుంచి పర్లేదు ఫోన్. ఇగో ఇది దాటేస్తే ఆ విలేజ్ ఉంటది. ఆ విలేజ్ నుంచి ఇంకా మొత్తం ప్లేన్ రోడ్డే. ఇది దిగిపోతే చాలు, మొత్తం మంచి రోడ్డే. వీళ్ళు చూడండి ఎక్కడికక్కడ ప్లాన్లు వేస్తున్నారు. ఎక్కడెక్కడ కనబడితే ఎక్కడెక్కడ తొప్పేస్తున్నారు. నీకు ఎక్కడ చూసాడు మావాడు. పిక్కలు దింపేస్తున్నారు మొత్తం పిక్కలు. ఎక్కడ సర్లే పదండి పదండి. వాళ్ళు చూసారనుకో మనల్ని వెళ్ళేవారు. ఇంకా ఎగ్జామ్ ఎక్కువ. గైస్ ఫైనల్లీ రాళ్ళ రోడ్లు అయితే దాటేసాం. అండ్ ఇక్కడ నుంచి మొత్తం ఇది గ్యావర్ రోడ్ ఉంటది. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే తార్ రోడ్ వచ్చేసింది.
అది కొత్త రోడ్డు చాలా బాగుంటది ఆ రోడ్ అయితే. సో ఇంకా అక్కడి నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇప్పటి వరకు మేము రాళ్ళ మీద జర్నీ చేసిందంతా మాక్సిమం 1 to 1.5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. కాకపోతే మేము ట్రావెల్ చేసింది ఒక ఏదో 10-15 కిలోమీటర్లు ట్రావెల్ చేసినంత కష్టంగా ట్రావెల్ చేసాం ఆ రాళ్ళ మీద. ట్రిపుల్ రైడ్ కదా, కొంచెం కష్టంగానే ఉంటది దాని మీద. దట్టు ఇది స్కూటీ వెళ్ళిపోయింది కాదు కాబట్టి, మరి మా డ్రైవర్ కూడా అంత మంచి డ్రైవర్ కాబట్టి ఇంత టైం పట్టింది. మాకన్నా లేట్ గా స్టార్ట్ అయిన వాళ్ళు కూడా మమ్మల్ని క్రాస్ చేసుకుని వెళ్ళిపోయారు. అంత లేట్ గా వెళ్తున్నాం మేము. అంటే మధ్యలో మేము లేట్ అవడానికి జీడిపల్లి అవుతున్నాం అనుకుంటే అది కూడా ఒక రీజనే. మా డ్రైవర్ని తప్పు పట్టడానికి లేదు, మాదే తప్పు. అండ్ ఇంకా కాసేపులో తార్ రోడ్ మీకు వెళ్ళిపోతాం, అక్కడ కలుసుకుందాం. లెఫ్ట్ 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 రా, ఇటు లెఫ్ట్ ఎటు తెలియదు ఏంటి ఆపలుగా. గైస్ మేమైతే ఫైనల్లీ క్లియర్ తార్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. కాకపోతే మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు. వెనకతలు ఎక్కడ ఆగిపోయి ఉంటున్నారు, ఏదో జీడి సైడ్ దగ్గర, లేదంటే ఎవరో కట్టేసి ఉంటారు వాళ్ళని మేబీ. చూడండి ఇక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయో, చూడండి ఇక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయో. ఇవన్నీ ఒక్కరివే అయ్యి ఉంటాయి. చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది కళ్ళం, అట్లా కట్టే కళ్ళం, ఇవన్నీ ఒక్కరివే అయ్యి ఉంటాయి బహుశా. చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి. యా గైస్ ఫైనల్లీ చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత మా ఊళ్ళో అయితే వస్తున్నారు, కనిపించారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ దారుణం ఏంటంటే ఇక్కడ 2 టవర్లు ఉన్నాయి చూడండి. 2 టవర్లు ఉన్నాయా, కాకపోతే ఫోన్లకు మాత్రం సిగ్నల్ లేదు. మరి అవి ఏ టవర్లో తెలియదు. ఒకటి బిఎస్ఎన్ఎల్ అయినా, ఒకటి ఎయిర్టెల్ కానీ జియో కానీ అవ్వాలి కదా. కాకపోతే ఏవి కాదు, ఏ సిమ్లకి సిగ్నల్ రావట్లేదు. ఫైనల్లీ వస్తున్నారు, మళ్ళీ ఎక్కడ ఆగిపోయారు వీళ్ళు. ఒరే ఏం చేస్తున్నారా, రండ్రా. అది పరిస్థితి. అక్కడ ఎక్కడో ఏదో తప్పుల్లో డొంగల్లో తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారో కూడా తెలియదు. అటు సైడ్ ఏదో ఊరుంది, అటు సైడ్ ఏదో ఊరుంది, నాకు కూడా తెలియదు. అలగెళ్ళిపోతే అందరిలో వద్దాం కదరా. పదండి అంటున్నారు, మీరు వెనక ఆగిపోయారు. మిమ్మల్ని ఎవరైనా కట్టినాడేమో అని మేము అనుకున్నాం. పద, అన్ని వచ్చినప్పుడు వెళ్దాం అలా పైకి. ఊరుంటది అక్కడ ఉంది. పద. ఇంకా వీళ్ళు ఎక్కడో పిక్కలేరుకు వచ్చారు, అది నాకు తెలుసురా మీరు ఆగిపోయినప్పుడే. బా పిక్కలు బాగున్నాయిరా. చూడు చూడు గడ్డం చూడు. సర్లే స్టార్ట్ చేయరా కుమార్, పదండి. లేట్ అయిపోతుంది, బాగున్నాయి. అందరూ రిటర్న్ వెళ్ళిపోతుంటే మనం ఇంక ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకా అక్కడికి ఎప్పుడు వెళ్ళి స్నానం చేస్తాము, ఎప్పుడు వెళ్తాము దర్శనానికి. దర్శనం అవ్వదనుకుంటే అది వేరే విషయం. ఇంకెప్పుడు వెళ్తాము, ఎప్పుడు తిరుగుతాము. ఇది జడ్ జోగంపేట అంట గైస్, ఇప్పుడు మనం ఉన్న విలేజ్ పేరు. సిగ్నల్ లేని ఊరు. చాలా ఆవులు ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఒకటే ఉంటాయి బహుశా. గడ్డ చచ్చిపోయింది. ఇగో చూడండి రోడ్డు ఎంత బాగుందో. ఇలానే రోడ్డు అంతా ఉండుంటే ఈ పాటికి మేము వెళ్ళిపోయి దర్శనం కూడా అయిపోయింది. అంత ఫాస్ట్గా వచ్చేసేవాళ్ళు. హెవీ డ్రైవర్ వల్ల ఫ్రెండ్ ఉందంట. అదే డ్యామ్ కనిపిస్తుందా. ఇప్పుడు మనం ఆ డామ్ స్టార్టింగ్ పాయింట్ కి వెళ్ళిపోతున్నాం. అదే డామ్ స్టార్టింగ్ పాయింట్ కి అయితే మనం వెళ్ళిపోతున్నాం. ఫైనల్లీ వచ్చేస్తాం. ఇదిగో ఇప్పుడు మీకు డామ్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడి నుంచి. ఇదిగో అదంతా డ్యామే. చూడండి చాలా మంది నడిచెల్లి వచ్చేస్తున్నారు, ఎందుకు బాధ అని చెప్పి. చింటూ బాయ్ టవర్ కడుతున్నారు. చూడండి బ్రిడ్జ్ మీద జనాలు కనిపిస్తున్నారా మీకు గైస్? ఫోన్ చేస్తా చూడండి, అంతా జనాలే. జనసంద్రంలో ఇప్పుడు మనం మొదలుపోతున్నాం. జనసంద్రం కాదు, మనకు డామ్లో మొలగాలి. ఎందుకంటే ఇంటి దగ్గర స్నానం చేయకుండా వస్తాం కాబట్టి ముందు ఇక్కడ ఫ్రెష్ అయ్యి అప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి. అక్కడి నుంచి అక్కడ అడిగి, అక్కడి నుంచి అలా దూకాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఇట్స్ మై టర్న్. బాబోయ్
చూసాను చూసాను శివ ఓయ్ అక్కడి నుంచి అక్కడ ఇరా అక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి దీని మీద తూపు అంతే సాకలోడు సాకలోడు మరి సాకలోడు ఇటు రారే మళ్ళీ వెనకేడికి వెళ్తున్నా వీళ్ళతో పుల్ల డొంకల్లో తిరుగుతున్నారు అనుకుంటున్నారా యాక్చువల్లీ అసలు వేరే దారి ఉంది కాకపోతే అక్కడ చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు మనకి దారి అంత ఈజీగా దొరకదు ఒక క్రౌడ్ ఎక్కువ ఉందంట బాబాయ్ మామూలు ఇవ్వట్లేదు కదా సైడ్ నుంచి క్రౌడ్ ఎక్కువగా ఉంది సో మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది ఇది షార్ట్ కట్ అనమాట మేము వచ్చామని షార్ట్ కట్లు తుప్పల్లో డొంకల్లో వచ్చి సో ఇక్కడైతే మనం డైరెక్ట్ గా డామ్ మీదకి అయితే వచ్చేస్తాం ఇక్కడ సో ఇక్కడికి వెళ్ళి మనం నీట్ గా స్నానాలు చేసేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని అప్పుడు దేవుని దర్శించుకోవాలో దేవతలు దర్శనం తీసుకోవాలో ఆలోచిద్దాం అయితే మన వాళ్ళు మెయిన్ గోల్ అయితే దేవతలను చూడడానికి వచ్చారు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మన వాళ్ళే కాదు ఏ అబ్బాయి అయినా సరే ఎక్కడికైనా ఎందుకు వస్తాడు దేవతలు ఉంటారని కదా సో అందుకే ఇది చూడండి ఇది చూడండి ఎంత ఉందో అడవి అడవి అరణ్యం ఇలా వెళ్ళిపోవచ్చు పదండి ఇలా అగో రాయలు ఎక్కిస్తే మనం వెళ్ళిపోవచ్చు ఇది వచ్చి నువ్వు నీట్ గా నా మాటని ఇగో ఇది దారి నలుగుంది అంటే ఇటుగా సెల్లు ఉంటారు జనాలు మరి దారి నలిగా ఉంది సన్నట్టు ఎందుకు వెళ్తారు ఇంకా ఇక్కడికి ఉందా ఏంద్రా దారులు లేవు ఉందా ఓకే ఓకే మొత్తానికి మా వాళ్ళు దారి కనుక్కున్నారు ఇప్పుడు నిజంగా ఉందా ఓకే ఫోకస్ ఫోకస్ ఓకే ఇక్కడ ఎవరి జలపాతం పారట్లేదురా అది ఊరిందంట ఫస్ట్ నేనే వెళ్తున్నాను రా నేను లాగలేను రోయ్ అక్కడ వాటర్ పారలేదురా మనం నడిచి వచ్చింది ఇది రాయల మీద నుంచి ఎక్కువ రండి ఇప్పుడు అదే సాగలేడు అందులో వచ్చాడు అక్కడ తేలాడు హ్యాండ్ షాప్ ఫైనల్లీ స్నానాలు అయితే అయిపోయినాయి ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళాలి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడైతే ఫైనల్లీ స్నానం అయితే చేసి బట్టలు ఆరబెట్టేసుకున్నాం అండ్ కొత్త బట్టలు కూడా వేసేసుకున్నాం మేము తెచ్చుకున్నవి ఇప్పుడైతే వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ అన్నసంతరణ అవుతుంది అక్కడికి వెళ్ళి భోజనం చేసేయాలి ఇది ఈరోజు షెడ్యూలు భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవటమే అంతే మనం గుళ్ళోపడికి వచ్చాం అందరికీ తెలియాలిరా గుళ్ళోపడికి వచ్చాం కానీ భోజనాలకి అయితే కౌంటర్లో నిలబడ్డాం పెద్ద లైన్ కాసింది తెల్లగొండారు
దర్శనానికి 50 రూపాయలు అంట. ₹10 పులిహోర. కోన రాజు ఈ స్టేజ్ దగ్గర రావాలి. ఇక్కడ మీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి సంపాదించాము. మొత్తానికి ఇంటికి వెళ్ళిపోతున్నావు. నువ్వే ఫస్ట్.